వెల్కమ్ బ్యాక్ టు యూనివర్స్టార్ టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఆ గొప్ప వ్యక్తి ఎవరు? ఒక లెజెండరీ. ఆ లెజెండరీ ఎవరు? కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి జీవనోపాధి కల్పించిన, కొన్ని వేల మందికి జాబులు ఇచ్చిన, కొన్ని వందల మందిని సెలబ్రేట్ చేసిన, కొన్ని వందల మందిని సెలబ్రేటర్స్ చేసిన ఒక వ్యక్తి, ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళి, ఊహించిన స్థితికి వెళ్ళి, ఒక మనిషి అనుకుంటే ఏదన్నా సాధిస్తాడు అనే దానికి నిదర్శనం ఆ వ్యక్తి మరెవరో కాదు, రామోజీరావు గారు. సో ద లెజెండరీ రామోజీరావు గారికి మోకరిల్లి నమస్కారం చేస్తూ ఆయన గురించి మాట్లాడుకుందాం. సో ఆయన ఒక సాధారణమైన పల్లెటూరులో పుట్టాడు. సో ఆయన పుడుతున్న కొన్ని రోజులు ముందు వాళ్ళ తాతగారు చనిపోయారు. వాళ్ళ తాతగారి పేరు ఈయనకి పెట్టారు. వాళ్ళ తాతగారి పేరు ఏంటంటే రామయ్య. సో అలా పుట్టిన కొన్ని రోజులకి రామోజీరావు గారు స్కూల్ జాయిన్ అయ్యాడు. స్కూల్ జాయిన్ అయిన తర్వాత స్కూల్లో వాళ్ళ టీచర్ అడిగాడు, ఏంటంటే ఈ పేరేంటి అని అడిగితే రామోజీరావు అని చెప్పాడు. కానీ ఆయన పేరు రామోజీరావు గారు కాదు, రామయ్య. సో ఈ విషయం రామోజీరావు వాళ్ళ నాన్నగారికి తెలిసింది. నాన్నగారికి తెలిసి అడిగాడు, వాళ్ళ అబ్బాయిని అడిగాడు, ఎరా ఏంట్రా రామోజీరావు అని చెప్పేవంట అని అడిగితే, చాలా అప్పుడు చూడు ఎంత తెలివితేటలుగో, ఎంత భవిష్యత్తు ఆలోచించాడో. రామోజీరావు అనే ఒక పేరు ఎంత బ్రాండెడ్ అవుద్దో, అది ఏ స్థాయికి వెళ్తుందో అనేది అప్పుడే ఊహించినట్టుకున్నాడు. నాన్నగారు రామోజీరావు అంటే బాగుంది నాన్నగారు, కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. రామయ్య అంటే అది పాత పేరులా ఉంది, నాకు నచ్చలేదు, అందుకే అలా చెప్పాను అంటే. సో రామోజీరావు కంటిన్యూ చేశారు. కాకపోతే ఇన్ని కొంత ఊర్లో చాలామంది రామయ్య అని పిలిస్తే, ఇప్పుడు మనకు నచ్చని పేరుతో పిలిస్తే ఏమవుద్ది, మామూలుగా కోపం వస్తుంది కదా, చిరాకు వస్తుంది కొంచెం. ఏంటి ఎలా పిలుస్తున్నాడని లెక్క చేయకుండా వెళ్ళిపోతాం. కానీ రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి, నా పేరు రామయ్య కాదు, రామోజీరావు అని పిలవమని చెప్పేవాడంట. చూడండి ఆయనకి ఎంత ఓపికో. ఓ మనిషి గొప్పవాడు అవ్వాలంటే కోపం, ద్వేషం, మూర్ఖత్వం, అజ్ఞాతంగా ప్రవర్తించకూడదు. సో గొప్ప వాళ్ళు అయ్యే వ్యక్తులు ఇలానే ఉంటారేమో. సో అలాగ ఆయన బాగా చదువుకున్నాడు. స్కూల్లో బాగా చదువుకున్నాడు, తర్వాత కాలేజీలో బాగా చదువుకున్నాడు. ఆయన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ పర్పస్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే ఈయన ఫెయిల్ అయ్యాడు. రామోజీరావు గారు ఫెయిల్ అయ్యారు ఇంటర్వ్యూలో. సో ఫెయిల్ అయ్యి ఆయన మళ్ళీ తిరిగి ట్రైన్లో వస్తూ ఆలోచించాడు, చాలా బాధపడిపోయాడు. అర్రే అనవసరంగా ఫెయిల్ అయ్యానే నేను అని చెప్పి చాలా డిసప్పాయింట్లో ఉండగా, ఆయన స్పాంటేనియస్ ఎలా ఉందో చూడండి. అసలు నేను ఇంకొకటి దగ్గర ఎందుకు జాబ్ చేయాలి, నేనే ఒక 10 మందికి, నేనే కొన్ని వందల వేల మందికి నేనే జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్తానని చెప్పేసి అప్పుడు ఆయన మైండ్లో పడ్డది. సో రామోజీరావు గారి జీవితంలో టర్నింగ్ పాయింట్ అది, గుర్తుపెట్టుకోండి. సో అయితే రామోజీరావు గారు అలా గడుపుతూ ఉండగా చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు వైజాగ్లో, విశాఖపట్నంలో ఆయన న్యూస్ పేపర్ చదువుతూ, అప్పుడు న్యూస్ పేపర్ ఎన్ని గంటలకు వచ్చేది తెలుసా మీకు? కరెక్ట్గా 12, 11, 10 తర్వాత న్యూస్ పేపర్ వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తే మనకి న్యూస్ పేపరు 5 గంటలకి 6 గంటలకి మన ఇంటికి పడిపోద్ది న్యూస్ పేపర్. అసలు న్యూస్ పేపర్ అలా ఎందుకు పడ్డదో కూడా మీకు అర్థమవుద్ది. సో అయితే అప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఇలాంటి న్యూస్ పేపర్ ఉండి, ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఒక పల్లెటూరులో ఒక సెట్ తీసుకుని సెకండ్ హ్యాండ్స్లో ఆ ప్రింటింగ్ మిషన్ కొనుక్కుని, ఆ ప్రింటింగ్ మిషన్తో పాటు కొంతమందిని వర్కర్స్ని తీసుకుని ఆయనే ఒక వర్కర్లా కష్టపడుతూ ఈనాడనే కంపెనీని స్థాపించి, ఈనాడు ఎంత పాపులర్ అయిందో తర్వాత మీకు తెలుసు. అదే ఈనాడు పెట్టడం వల్ల ఈరోజు రామోజీరావు, ఆ ఈనాడు పెట్టడం అనే ఒక థాటు ఆయన ఈరోజు రామోజీరావు ఫిలిం సిటీ కట్టించే స్థాయికి తీసుకెళ్ళింది. ఆ ఈనాడు ఇండియా మొత్తం ప్రతి లాంగ్వేజ్లో ఈనాడు ఉంది, మీకు తెలుసా?
ప్రతి లాంగ్వేజ్లో ఈటీవీ ఉంది, మీకు తెలుసా? సో రామోజీరావు అనేది అంత గ్రేట్. అసలు రామోజీరావు గారు ఎంతమందికి తెలిసి తెలియకుండా ఎంతమందికి ఉపయోగపడాడో మీకు అర్థమవుతుంది ఈ వీడియో ద్వారా. సో కట్ చేస్తే ఆయన అలా గొప్ప పొజిషన్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన రామోజీరావు ఫిలిం సిటీ అనేది కట్టాడు. అబ్బా, 1000 ఎకరాల్లో రామోజీరావు ఫిలిం సిటీ అనేది 1000 ఎకరాలు అంటే మీరు ఆలోచించండి. ఒక మనిషి ఆలోచన. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఒక అమ్మాయి ఎక్కడో ఆయన కాలేజీకి వెళ్తే ఒక అమ్మాయి అడిగింది, సార్ మీకు నచ్చిన కొటేషన్ ఏంటి సార్ అని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? యద్బాహుం తద్భవతి అన్నాడు. నీ మతి ఎంతో గతి అంతే, నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు అని చెప్పాడు. సో మన ఆలోచనలు బట్టి మన జీవితం ఉంటుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి. మనం అనుకున్నది ఒక గోల్ పెట్టుకుని అది మనం చేయగలుగుతాం అనే ఆలోచనతో మనం ఉండాలి తప్ప డౌట్తో ఉండొద్దు. అండ్ మొన్న ఓజీ ప్రీ సక్సెస్ మీట్లో కూడా ఆయన అదే చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే, నేను ఎంత స్థాయికి ఎదగాలో డిసైడ్ చేయడం నువ్వెవడు, నేను ఎంత స్థాయికి వెళ్ళాలి, నేను ఎలా బతకాలని నేను డిసైడ్ చేస్తా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మన వెనకాల మన చుట్టూ చాలామంది నువ్వేం చేయలేవు, నువ్వు ఎందుకు పని చేయలేవు, నువ్వు వేస్ట్, నువ్వు శుద్ధ వేస్ట్ అంటుంటారు. అంటే ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నీ గురించి, నీకంటే బాగా ఇంకొకటికి ఎవరికీ తెలియదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో రామోజీరావు గారు విషయానికి వస్తే, రామోజీరావు అనే ఫిలిం సిటీ 1000 ఎకరాల్లో ఫిలిం సిటీ అంటే, మీరు కొంతమంది రామోజీరావు ఫిలిం సిటీ చూడకపోతే వెళ్ళి చూడండి. రామోజీరావు ఫిలిం సిటీకి వెళ్తే, రామోజీరావు ఫిలిం సిటీకి మనకి కూడా అనుబంధం ఉందిలేండి, నేను కూడా వర్క్ చేశాను ఒక పీరియడ్ ఆఫ్ టైంలో. సో రామోజీరావు ఫిలిం సిటీ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ, అదొక ప్రపంచం, అదొక వరల్డ్. ఇప్పుడు అవతార్ సినిమా చూస్తే, అవతార సినిమాలన్నీ ఒకలా ఉంటాయి, అవతార సినిమా అదొక ప్రపంచం ఉంటుంది, అదొక డిఫరెంట్ ఉంటుంది. అలాగా రామోజీరావు ఫిలిం సిటీ అనేది అలా ఒక డిఫరెంట్ అనమాట. సో ఊహించండి, 1000 ఎకరాల్లో స్టూడియో అంటే మీకు కూడా తెలుసా? టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తారు. 2000 కోట్లు కలెక్ట్ చేసిన బాహుబలి 2 మొత్తం షూటింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా మీకు? రామోజీరావు ఫిలిం సిటీలో జరిగింది. సో అది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ రామోజీరావు ఫిలిం సిటీ. సో అయితే నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తు ఒక విషయం, 4 పాయింట్లు మీకు 4 ప్రోగ్రామ్స్ గురించి చెప్తా. ఫస్ట్ ప్రోగ్రామ్ పాడుతా తీగ. అది మన చిన్నప్పటి నుంచి వస్తుంది. పాడుతా తీగ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది మీకు తెలుసు. దానికి యాంకర్ ఎవరు? ద గ్రేట్ లెజెండరీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎన్ని వేల పాటలు పాడాడు అబ్బా ఆయన. అసలు గ్రేట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రపంచంలో రికార్డ్స్ అన్నమాట. ఎవరు అన్ని పాటలు పాడలేదు, అన్ని లాంగ్వేజ్లో పాడలేదు. సో మన తెలుగువాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని పాటలు పాడటం అనేది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆయన ప్రజల హృదయాల్లో ఇప్పటికీ నిలిచిపోయి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయన పాడిన పాట ఏదన్నా మనం అనుకుంటే చాలా పాటలు ఉన్నాయి. ఒకటేంటి అసలు ఎన్ని పాటలు పాడాడు ఆయన. నేను సహితం ప్రపంచానికి సమితి నొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి విశ్వరొక్కడి దారబోసాను, నేను సైతం ఠాగూర్ సినిమాలో అసలు ఏముండదు సాంగ్. అక్రవాలను కాల రాసిన ఉగ్గిపాదం నీదిరా, లంచగొట్టుల గుండెలో నిదురించి సింహం నీవురా. సో ఎలాంటి పాటలు పాడాడు, ఎన్ని అసలు మామూలుగా. ఒకటేటి, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది, కలవడగద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కలగద కథ సమయం నీ అలకడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియన తరుణమిది. సో పాడుతా తీగ అనే షో ఘంటసాల గారి పాటలు అంటే మన తాతలు, మన నాన్నలు, మన జనరేషను, ఇప్పుడు కమింగ్ జనరేషను, న్యూ జనరేషను అందరూ అన్ని పాటలు ఉంటాయి అందులో. గొప్ప గొప్ప లెజెండరీలు తీసుకొచ్చి
అందులో యాంకరింగ్గా జడ్జి సీట్లో కూర్చునేవాళ్ళు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంతోమందికి పల్లెటూరు నుంచి ఆ పల్లెటూరు నుంచి ఈ పల్లెటూరు నుంచి అందులో పేదోళ్ళు ఉన్నారు. అసలు కుల మత భేదాలు లేవండి. అసలు ఏ కులం కూడా ఉన్నాడో తెలియదు. కుల మత భేదాలు లేకుండా ఆ షో సక్సెస్ఫుల్. ఇప్పటికీ కూడా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు రన్ చేస్తున్నాడు అది. సో దానివల్ల చాలామంది గొప్ప సింగర్లు అయ్యారు, వాళ్ళు సెలబ్రేట్లు అయ్యారు, వాళ్ళ ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు, ఇల్లులు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఎంతోమంది గొప్పలు అయ్యారు. అంటే దీనికి అంతటికీ కారణం ఎవరు? మన రామోజీరావు గారు. తర్వాత ఆయన ఎన్నో సీరియల్స్ తీసాడండి. అన్వేషణ అనే సీరియల్ నా చిన్నప్పుడు వచ్చేది. అన్వేషణ అనే సీరియల్ ది బెస్ట్ సక్సెస్. యమున గారు అందులో హీరోయిన్ అనుకుంటాను. సో ఆమెకి ఎంతో లైఫ్ ఇచ్చింది ఆ సీరియల్. సో కట్ చేస్తే ఎన్నో సీరియల్ తీసి ఎంతోమందికి లైఫ్ని ఇచ్చాడు. ఎంతోమంది లైఫ్ అంతా సీరియల్ ద్వారా పెద్ద పెద్ద కోటీశ్వరులు అయిపోయారు కొంతమంది. అంటే అన్ని సీరియల్, కొన్ని వందల వేల సీరియల్ తీయటం వల్ల లైట్ బాయ్ దగ్గర నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, యాక్టర్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంటు, షెడ్ డిపార్ట్మెంటు, ఇలా ఎంతమంది బతుకుంటారు మీరు కౌంట్ చేసుకుని ఊహకందే. అంటే రామోజీరావు గారు ఎంతమందికి సాయం చేసి ఉంటాడో. రామోజీరావు గారు 10 మంది, రామోజీరావు గారు ఒక 1,00,000 రూపాయలు పనోడికి హెల్ప్ చేసాడు అన్నట్టు నేను క్యాష్ ద్వారా ఇచ్చాడని నేను ఎక్కడ వినలేదు. నాకు తెలిసి ఒక మనిషి గొప్పోడైతే ఎంతమందికి సాయం చేస్తాడనేది మీకు అర్థమవుతున్నప్పుడు. సో రామోజీరావు గారు అన్ని సీరియల్ చేసి ఎంతోమంది సీరియల్ యాక్టర్కి, ఒక థియేటర్కి వెళ్ళగానే ఉంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో సీరియల్ చూసే వాళ్ళు ఉంటాడు. ఆడవాళ్ళకి తెలుసు కదా, సీరియల్ వంట చేయడం మానేసి కూడా సీరియల్ చూస్తుంటారు. ఎందుకంటే మన సీరియల్ కల్చర్, మన సినిమా ఎలాగ ఒక కల్చరో సీరియల్ కల్చర్ కూడా అలా ఉంది మనకి. సో అలాగా సీరియల్. తర్వాత నాకు ఎంతో ఇష్టమైన ప్రోగ్రాం వచ్చేసి, తర్వాత మూడోది వచ్చేసి డి ప్రోగ్రాం వల్ల ఎంతమందికి లైఫ్ వచ్చిందండి, ఎంతమందికి లైఫ్ వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ఎవడో ఆ రాజు అనే కుర్రోడు ఎక్కడి నుంచో వచ్చాడు. రాజు ఇప్పుడు పెద్ద సెలబ్రేట్ అయిపోయాడు. రాజు వాడు ఇప్పుడు డీలో ఒక షో చేస్తుంది, చేస్తున్నాడు. ప్రజెంట్ డీ జరుగుతుంది. ఆ రాజు గారు ఒక అమ్మాయి లవ్ చేసింది. అంటే వాళ్ళిద్దరూ లవ్ ఉన్నట్టుకుంది. వాడు మామూలు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక రిచ్ అమ్మాయి లవ్ చేస్తుందండి. ఎంత బాగుందో చూడండి. సో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. ఆడికి ఫ్యాన్స్, డీ కంటెస్టెంట్స్ వాళ్ళకి ఫ్యాన్స్ అండి. ఆడికి మామూలు క్రేజ్ ఉంటుంది బయటికి వెళ్తే. మీకు అలా చెప్పుకుంటూ పోతే ఒకలేముంది, ఎంతోమంది మీకు తెలుసు. నైనిక సెలబ్రేట్ అయిపోయింది డీ ద్వారానే. రాజుగారు సెలబ్రేట్ అయిపోయాడు డీ ద్వారానే. యష్ మాస్టర్ ఇప్పుడు చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యాడు. ఆయన కొరియోగ్రాఫ్ మీరు సినిమా చూస్తే ఆయన కొరియోగ్రాఫ్ చేసేది యష్ మాస్టర్, కొరియోగ్రఫీ బై డి అని పడుతుంది ఫస్ట్. దట్ ఈస్ ద డి. ఒక రఘు మాస్టర్, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ నేషనల్ అవార్డుకి వెళ్ళాడండి. జానీ మాస్టర్ ఆ పాటకి తమిళ సాంగ్ చేశాడు ఆయన. ధనుష్ అండ్ హీరోయిన్ పేరు మీనా, తన పేరు నిత్యమీనన్. ఆ సాంగ్ పెద్ద హిట్ అయింది. నేషనల్ అవార్డుకి వెళ్ళాడు. ఆ నేషనల్ అవార్డు రావడానికి కారణం ఎవరు? కారణం ఏంటి? డి ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది? ఈనాడు ఎవరు పెట్టారు? రామోజీరావు. అంటే రామోజీరావు వల్ల డీలో ఎంతమంది కొరియోగ్రాఫర్లు అయ్యారు, ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఎంతమంది కార్లు కొనుక్కున్నారు, ఎంతమంది సెలబ్రేట్లు అయ్యారు. చూసారా రామోజీరావు గారు ఎంతమందికి హెల్ప్ చేశాడో. దట్ ఈస్ ద డి. ఇంకా డీలో మనం బాగా చెప్పుకోవాల్సింది ఎవరెవరు చెప్పండి? సుధీర్ ఎంత ఫేమస్ ఇప్పుడు, ఆడి సూపర్ స్టార్ హీరో అయిపోయాడు. దానికి కారణం ఏంటి? ఈటీవీయే, రామోజీరావు గారే మళ్ళీ. సో డి అనేది వల్ల రష్మిక గౌతమి అండ్ సుధీరు, ఆది ఎంత సక్సెస్ అయ్యారండి, ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఈరోజు బెంజీ కార్లు, BMW కార్లు తిరుగుతుంటే సుధీర్, ఆది, రష్మిక వీళ్ళందరూ మామూలు వ్యక్తులే. వీళ్ళేమి ఈ పైనుంచి ఊడిపడలేదండి, మనలాంటి వ్యక్తులే. ఆ డి అనేది అంత మంచి లైఫ్ ఇచ్చింది. వాళ్ళ టాలెంట్ ఉంది, ఓకే, ఒక ప్లాట్ఫాము చూడండి మీరు. చూసారా డి ఎంతమందికి లైఫ్ ఇచ్చిందో. సుధీర్ గడి ఈరోజు ఏంటండి, వాడు బయటికి వెళ్తే కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ సుధీర్కి. ఆదికి ఎంతమంది ఫ్యాన్స్.
ఫిలిం ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉన్నారు ఆదికి. ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు హీరోలు ఇష్టపడతారు ఆదిని. ఎందుకని? కేవలం జబర్దస్త్ తర్వాత. జబర్దస్త్లో మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను ఆదిని. చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో, ఆయన జబర్దస్త్కి రాకముందు 30 లక్షలు ఎంత అప్పు, ఉన్న పొలం అమ్మేశారు, అంత ఇది. అలాంటి పరిస్థితుల్లో జబర్దస్త్కి వచ్చి జబర్దస్త్లో ఇప్పుడు ఆ పొలాన్ని ఏదైతే అమ్మేశాడో ఆ పొలం కాకుండా ఇంకా 20 ఎకరాలు కొన్నాడంట. ఎకరం అంటే మామూలుగా వేలలో లక్షల్లో కదండి, మన చిన్నపిల్లగా కోట్లలో ఉంది ఎకరం. అంటే ఎంత సంపాదించుంటాడు ఆది? అంటే ఎన్ని కోట్లు సంపాదించుంటాడు మీరు ఊహించండి అసలు. 20 ఎకరాలు ఆయన నోటితో చెప్పింది, నేనేం చెప్పలేదు ఇది. సో ఆయన 20 ఎకరాలు కొని వాళ్ళ అప్పులు తీర్చేసి ఆ ఊరికి మంచి పేరు తెచ్చేసి వాడు గొప్పడైపోయి ఆది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన చిరంజీవి గారి గురించి ఒక స్పీచ్ ఇచ్చాడు. ఇప్పుడు వరకు ఎవడు కూడా అలాంటి స్పీచ్ చిరంజీవి గారి గురించి ఇవ్వడం నేను చూడాల. సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ కాలే, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలే, కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు అని ఒక స్పీచ్ ఇచ్చాడు ఏదో ఫంక్షన్లో. నెక్స్ట్ లెవెల్ స్పీచ్ అబ్బా. అసలు చిరంజీవి అంటే ఫస్ట్ ఇండియన్ ఇండస్ట్రీలో ఎవడో లేడబ్బా. రితిక్ రోషన్ ఎవడు నథింగ్ అబ్బా చిరంజీవి గారి ముందు. చిరంజీవి గారు ₹1,00,00,000 తీసుకుని ఏకైక హీరో. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరే చెప్పాలి మనం. దట్ ఈజ్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. సో అయితే ఆది అలా సక్సెస్ అయ్యాడు జబర్దస్త్లో. ఎంతోమంది ఉర్రూతులుగించిన కుర్రోళ్ళు ఉర్రూతులుగిచ్చేస్తుంది ఇప్పుడు. ఎవరో చెప్పండి, ఎవరు? అనసూయ అండి. అనసూయ ఇప్పుడు ఈ సినిమాల్లో పుష్ప 2 వీటిల్లో చేసి తన ఇన్స్టాగ్రామ్ వీటిల్లో చూస్తుంటే తన సందాలు ఎంత అందంగా ఉంటుంది. సూపర్ ఉమెన్, వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అట్లా యాక్టర్ రావాలండి తెలుగు ఇండస్ట్రీకి. అలాంటి మన తెలుగు వాళ్ళు గర్వపడాలి మనం. సో తను కుర్రోళ్ళు అసలు ఫ్యాన్స్ ఆమెకి. అంత అందగత్తే, అంత ఫ్యాన్స్. ఇప్పుడు పెద్ద సినిమాలు చేసే స్థాయికి ఎలా వెళ్ళిందండి? కారణం ఏంటి? జబర్దస్త్. ఆ జబర్దస్త్ ఎక్కడ టెలికాస్ట్ అయింది? ఈనాడు. ఇప్పుడు సుధీర్, ఆది, రష్మిక, అనసూయ వీళ్ళందరూ గొప్పలు అవడానికి కారణం రామోజీరావు అండి. దట్ ఈజ్ రామోజీరావు. చూసారా ఎంతమందికి లైఫ్ ఇచ్చాడో? చూసారా, ఒక ఈనాడు పెట్టడం వల్ల, ఒక రామోజీరావు ఫిలిం సిటీ అనేది స్థాపించడం వల్ల, ఆయన ఈనాడు పెట్టడం వల్ల ఎంతమందికి లైఫ్ వచ్చింది. నేను జస్ట్ రఫ్గా నాకు అర్థమైంది చెప్తున్నాను అంతే. సో ఇట్లా పాడుతో తీగ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఢీ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఒక మనిషి. నేను ఎందుకు చెప్తా అసలు రామోజీరావు గారి గురించి ఎందుకు చెప్పినా తెలుసా మీకు? ఒక మనిషి గొప్పడైతే చాలు, చాలామందికి ప్రజలకు ఉపయోగపడవచ్చు, దేశానికి ఉపయోగపడవచ్చు, తన కుటుంబానికి ఉపయోగపడవచ్చు, తరతరాలకి ఉపయోగపడుతూ ఉంటాడు ఆయన. రామోజీరావు గారు చనిపోయారు. కానీ ఆయన ఈ ప్రపంచం ఉన్నన్నాళ్ళు, ఈ తెలుగు రాష్ట్రాలు ఉన్నన్నాళ్ళు, ఈ భారతదేశం భూమి ఉన్నన్నాళ్ళు ప్రజలకు ఉపయోగపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన శారీరకంగా లేకపోయినా ఆయన చేసిన అచీవ్మెంట్స్ అలా ఉండిపోయినాయి. చూసారా, రామోజీరావు ఫిల్మ్ సిటీ ఉంటుంది, మనం ఉండం. రామోజీరావు ఫిల్మ్ సిటీ ఉంటుంది, మనం ఉండకపోవచ్చు ఒక స్టేజ్ వచ్చేసరికి, కానీ ఈనాడు ఉంటుంది. సో దట్ ఈస్ ద రామోజీరావు గారు. రామోజీరావు గురించి నేను మాట్లాడాలనిపించింది నాకు. సో ఇది నా రెండో వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూనివర్స్టార్ టాక్స్కి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నచ్చకపోయినా లైక్ చేయండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఒక పైసా కూడా నష్టం ఉండదండి. సో రామోజీరావు గారి గురించి చెప్పడం నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం జీవితంలో ఎదిగితే, మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్తే ఆటోమేటిక్గా 10 మందికి ఉపయోగపడతాం. అర్థమైందా? నువ్వు 10 మందికి సాయం చేయకపోయినా పర్లే, కానీ నువ్వు గొప్పడుగా నువ్వేదో సాధించే చచ్చిపో. నువ్వు సాధించింది ఏదైతే ఉందో అది 10 మందికి ఉపయోగపడుతుంది. నువ్వు 10 మందికి నువ్వు డబ్బులు ఇవ్వక 10 మందికి, నువ్వు 10 మందికి భోజనం పెట్టకపోయినా పర్లా, కానీ నేననేది ఏంటంటే నువ్వు సాధించు. ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి. యంగర్స్కి బాగా లైఫ్ ఉంది. ప్రతి యంగర్ కుర్రోడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి, నువ్వు సాధించేవంటే అసలు సక్సెస్ అయితే ఉంటుంది అబ్బా, కిక్కు అది వేరు. అసలు
ఒక మిడిల్ క్లాస్లో పుట్టినోడు ఒక పేదోడు గొప్పడైతే ఆ కిక్కి వేరే ఉంటుంది. చిరంజీవి గారు ఒక సాధారణమైన కుటుంబంలోంచి వచ్చి ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళాడు. ఒక రజనీకాంత్, ఒక అమితాబ్ బచ్చన్. సో ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశ భాష యందు తెలుగు లెస్స. తెలుగు గొప్పదండి. తెలుగు ఎంతోమంది కళాకారులు ఉన్నారు. మనం ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోలు చేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.